మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. హలో యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు అకల్ట్ స్పెషలిస్ట్, లైఫ్ కోచ్, అలాగే మేనిఫెస్టేషన్ క్వీన్ అయిన సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, లా ఆఫ్ అట్రాక్షన్ అయి ఉండొచ్చు, యూనివర్స్ అయి ఉండొచ్చు, వీటన్నిటిలో కూడా ఎలిమెంటల్స్ అంటే మన పంచభూతాలు అంటూ ఉంటాము, వీటన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. దీనికన్నా ఇంకా ఎక్కువ పవర్ఫుల్ ఏది అని అడిగినప్పుడు మీరు ఒకసారి చెప్పారు, మన మూన్ ఏదైతే ఉందో దాని నుంచి ఎర్త్కుండే వైబ్రేషన్ కానీ, ఆ ఫ్రీక్వెన్సీ కానీ, లేకపోతే దాని నుంచి ఉండే మ్యాగ్నిట్యూడ్ ఫోర్స్ అనేది కానీ, ఇక్కడ సముద్రం మీద చూపించే టెక్నికల్ విషయాలు కూడా మీరు చెప్పడం జరిగింది. అందులోనూ ఈరోజు పింక్ మూన్ డే. సో ఈ పింక్ మూన్ డే రోజున ఆ శక్తి ఇంకే విధంగా ఉంటుంది, దాన్ని హ్యూమన్ అనే పర్సన్, లేకపోతే హ్యూమనాజికల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో మనుషులు, ఇది ఎలా ఉపయోగించుకోవచ్చు, వేటిపై ఉపయోగించవచ్చు చెప్తారా? ఖచ్చితంగా విరాట్. మామూలుగా అయినా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, పౌర్ణమి రోజు మనకు ఎనర్జీస్ చాలా హై ఉంటుంది. సో మనము దాని మీద మేనిఫెస్టేషన్ చేసినట్లయితే ఆ రోజు మనకు పవర్ఫుల్ రిజల్ట్స్ అనేటివి వస్తుంది, అంటే ఫాస్ట్గా వస్తాయి అనమాట. ఏది చేసినా మనం నమ్మకంగా చేయాలి. బట్ ఇక్కడ ఈ స్పెషల్ పింక్ మూన్ ఏంటి అంటే, పింక్ మూన్లోనే ఉంది పింక్ కలర్. పింక్ దేనికి చిహ్నం అంటే లవ్, రిలేషన్షిప్స్, వీటికి చిహ్నం అనమాట. కలర్ మీరు ఏది తీసుకున్నా కూడా మనకు పింక్ అంటే లవ్, రిలేషన్షిప్స్. సో ఈ ఫుల్ మూన్ రోజు, ఈ పౌర్ణమి రోజు, అనగా ఈ రోజు మీరు ఆ పింక్ మూన్కి మీరు ఏదైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, ఒక స్పెసిఫిక్ పర్సన్ని మేనిఫెస్ట్ చేస్తున్నట్లయితే ఈ ఫుల్ మూన్ మీకు అద్భుతంగా పనిచేస్తుందని చెప్పచ్చు విరాట్. అలానే ఓన్లీ వాళ్ళే చేయాలా లేదు, మీరు ఏ మేనిఫెస్టేషన్ అయినా చెయ్యొచ్చు ప్రతి పౌర్ణమికి కూడా. సో పౌర్ణమిలో ఉన్న ఎనర్జీస్ని మనం ఈరోజు యూటిలైజ్ చేసుకోవాలి. దానికి సంబంధించిన 2 రిచువల్స్, పవర్ఫుల్ రిచువల్స్, ఇవి మీరు చేసినట్లయితే మీకు స్పెసిఫిక్ పార్ట్నరు ప్లస్ మీకు కావాల్సిన డబ్బు మీరు ఆకర్షిస్తారు. నేను ఎప్పుడు తీసుకొచ్చే టెక్నిక్స్ లాగే ఇవి కూడా మనకు చాలా సులభం విరాట్. సో మనకి పౌర్ణమి రోజు ఎప్పుడు కూడా ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ థాట్స్, నాకు ఇది వద్దు అని అనుకుంటామో అలాంటివి లెట్ గో చేసే టైం పీరియడ్. ఎందుకంటే నేను చాలాసార్లు ఇది ముందుకు కూడా చెప్పాను, పౌర్ణమి తర్వాత మనకు చంద్రుడు తగ్గుతూ వస్తారు, ఎందుకంటే మళ్ళీ మనకు అమావాస్య రావాలి కాబట్టి. సో తగ్గుతూ వస్తున్నప్పుడు అంటే లెట్టింగ్ గో, మనలో ఏదైతే ఉందో అవి పోగొట్టుకోవడానికి మేనిఫెస్ట్ చేసేది చాలా అద్భుతమైన గడియలు, పౌర్ణమి గడియలు. అంటే ఇప్పుడు నాకు లేజీ ఉంది, ప్రొక్రాస్టినేషన్ అంటాం, అంటే రేపు చేద్దాం, తర్వాత చూద్దాం, మళ్ళీ చేద్దాం అని ఇట్లా మనము బద్దకిస్తూ ఉంటాం కదా. అలాంటివి అడిక్షన్స్ ఉంటాయి. కొంతమందికి ఆల్కహాల్ తాగుతూ ఉంటారు, ఎక్కువగా తాగుతూ ఉంటారు, ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకునేలాగా. కొంతమంది కాఫీ, టీలు ఎక్కువ తాగుతారు, కొంతమంది సిగరెట్స్ తాగుతారు. సో ఇలాంటి అడిక్షన్స్ అన్నీ కూడా తొలగిపోవాలి అంటే పౌర్ణమి గడియల్లో మనం మేనిఫెస్ట్ చేసినట్లయితే అద్భుతంగా మనకు పాజిటివ్ రిజల్ట్స్ అనేది వస్తుంది. సో ఇలాంటివి మనకు వద్దు అనుకున్నవి చేయడానికి మొట్టమొదట రిచువల్, మీరు ఒక బిర్యానీ ఆకు తీసుకోవాలి. చాలా సింపుల్. బిర్యానీ ఆకు మీద మీకు ఏదైతే వద్దు అనుకుంటున్నారో అది మీరు రాయాలి. ఇప్పుడు డబ్బు గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు అనుకోండి, డబ్బుకు సంబంధించిన మనీ బ్లాక్స్ అన్ని తొలగిపోయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఒకవేళ హెల్త్కి సంబంధించి చేస్తున్నారంటే, నేను అనారోగ్యంగా బాధపడుతున్నవన్నీ కూడా తొలగిపోతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. సో మనకి ఏది వద్దో అదంతా కూడా దాని మీద రాయాలి. బిర్యానీ ఆకు మీద రాసి దాన్ని కాల్చేసి యూనివర్స్కి సరెండర్ చేసేయడం, ఇది ఫస్ట్ రిచువల్. ఇంకా ఈ పింక్ మూన్ రోజు ఇంకొక 2వ పవర్ఫుల్ రిచువల్ మీరు ఏం చేయాలి అంటే చాలా సింపుల్ విరాట్. మనకు కావాల్సింది కాఫీ పౌడర్, తేనె, హనీ, తేనె, తర్వాత ఒక వాటర్, తర్వాత మనకు పెద్ద గిన్నె ఉంటుంది కదా ఇంట్లో వంట చేయడానికి, కుకింగ్ చేయడానికి ఒక బౌల్. ఈ 4 వస్తువులు మనకు కావాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, ఇది సూర్యుడు అస్తమించిన తర్వాత చేయాలి. అండ్ ఈ రోజు ఒకవేళ ఎవరైనా మన ఆడియన్స్ చేయలేకపోయాను, నేను మిస్ అయిపోయాను అంటే, ఈ పింక్ మూన్ స్కార్పియో అనే జోడియాక్ సైన్లో ఉంది. అక్కడి నుంచి మీకు ఈ 72 hours అనేది మనకు ఎనర్జీస్ ఉంటుంది. ఒకవేళ ఈరోజు ఎవరైనా మిస్ అయ్యా, రేపు ఎల్లుండి కూడా ఈ టెక్నిక్స్ అనేది చెయ్యొచ్చు, ఈ రిచువల్స్ అనేది చెయ్యొచ్చు. అద్భుతంగా మనీని అట్రాక్ట్ చేస్తారు. ఇప్పుడు నేను 2వది ఏదైతే చెప్తున్నానో అది కేవలం మనీకి సంబంధించిన రిచువల్. సో మీరు ఫస్ట్ ఒక చేతిలోకి 2 స్పూన్లు కాఫీ పౌడర్ వేసుకోవాలి. సో ఎడమ చేతిలో అయినా వేసుకోవచ్చు, కుడి చేతిలో అయినా వేసుకోవచ్చు. నాకు డామినెంట్ హ్యాండ్ రైట్ కాబట్టి నేను లెఫ్ట్ హ్యాండ్లో వేసుకుంటున్నాను. సో 2 టేబుల్ స్పూన్స్ మనము కాఫీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత దాని మీద తేనె వేసుకోవాలి విరాట్. తేనె వేసుకొని మనం బాగా చేతుల్ని ఇలా
మనం సోప్ వేసి ఎలా కడుక్కుంటామో కాఫీ పౌడర్తోనూ తేనెతోనూ మనం మొత్తం మన చేతులనంతా కూడా కడుక్కోవాలన్నమాట, వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఆ చేతుల్ని రబ్ చేస్తున్నప్పుడు కాఫీ పౌడర్ ఏదైతే ఉందో అది దేనికి సింబలైజింగ్ అంటే, దేనికి మనకు గుర్తింపు అంటే, మనలో అబండెన్స్, మనీ, వెల్త్, ప్రాస్పరిటీ దీన్ని గ్రోత్ చేస్తుంది అనమాట, చాలా బలంగా చేస్తుంది మనకు. మీరు ఇయర్ ఆల్రెడీ నేను ముందు కూడా చెప్పా వీడియోస్లో 2024 కౌంట్ చేస్తే 8 వస్తుంది. సో ఇయర్ అసలు మొత్తం అంతా కూడా అబండెన్స్కి సంకేతం. సో అలాంటి అబండెన్స్ సంకేతంలో మనం ఇలాంటి రిచువల్స్ చేయడం వల్ల మనకు అధికంగా డబ్బుని ఆకర్షించే ఆపర్చునిటీస్ వస్తాయి. డబ్బు కూడా మనకు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తుంది. ఏది చేసినా మీరు నమ్మకంగా చేయండి. అండ్ డబ్బు ఈ టెక్నిక్ మాత్రం చాలా పవర్ఫుల్. సో కాఫీ మనకు ఆ ప్రాస్పరిటీ, వెల్త్ అవన్నీ తీసుకొస్తుంది. మనం మళ్ళీ తేనె కూడా వేసాం. ఆ తేనెతో మనం ఇలా తుడుస్తూ ఉండగా కాఫీను ప్లస్ మళ్ళీ తేనె కలపడం వల్ల మనకు వచ్చిన డబ్బు అంత స్వీటెన్గా, అంత మనకు క్లోజ్గా. ఇప్పుడు తేనె మీరు కాఫీ పౌడర్ కలిపితే అది రెండు విడదీయలేనంతగా కలిసిపోతాయి. సో మనకు మన దగ్గరికి వచ్చే డబ్బు కూడా అంతే స్వీట్ అండ్ రిలేషన్షిప్తో మన దగ్గర ఉండాలి, ఇంకా అధికంగా క్లోజ్ అవ్వాలి, పెరగాలి అనే ఒక రీజన్కి ఇవి రెండు కలుపుతూ మనం డబ్బుని మేనిఫెస్ట్ చేస్తాం. మళ్ళీ మనము ఒక గిన్నె తెచ్చుకోమన్నాను కదా, ఆ గిన్నెని మీరు పెట్టేసుకొని ఆ బౌల్లో మీరు హ్యాండ్స్ వాష్ చేయాలి. మీరు ఏదైతే కాఫీను తేనె మొత్తం చేతికి రబ్ చేసుకున్నారో ఆ వాష్ చేసేటప్పుడు నీళ్లు బయటికి తొలగకుండా మీరు ఆ బౌల్లోనే, ఆ గిన్నెలోనే వాష్ చేసుకుంటూ ఉండాలి. ఆ వాష్ చేసేసిన తర్వాత చేతులు మీరు టవల్తో కానీ నాప్కిన్తో కానీ తుడవద్దు, అది న్యాచురల్గా డ్రై అయిపోవాలి. ఆ వాటర్ ఏదైతే మీరు గిన్నెలో ఉందో అది మీరు మీ ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఏవైనా ఉన్నా, చెట్లు ఉన్నా ఆ చెట్లల్లోకి వేసేసేయాలి. లేదు అంటే మదర్ ఎర్త్ భూమిలోకి మీరు ఇసుకలో కానీ మట్టిలో కానీ ఆ నీళ్ళు అనేది వేసేయాలి. అంతేకాని సింకులో కానీ ఫ్లష్ కానీ చేయొద్దు, ఎందుకంటే మనం అట్రాక్ట్ చేయాలి, ఫ్లష్ చేయకూడదు, నెగిటివ్స్ వెళ్ళకూడదు. సో ఈ విధంగా ఈ పౌర్ణమి రోజు మీరు ఈ రిచువల్ చేసినట్లయితే మీకు అద్భుతంగా మనీ బ్లాక్స్ అన్నీ తొలగిపోయి మనీ రావడం స్టార్ట్ చేస్తుంది. వండర్ఫుల్ మ్యామ్. అండ్ మరీ ముఖ్యంగా మీరు వర్క్షాప్ అనేది కండక్ట్ చేయబోతున్నారు కదా రేపన్న రోజున, ఆ వర్క్షాప్కి ఎటువంటి పవర్ ఉండబోతుంది, అంటే అందులో ఎలాంటి విషయాలు తెలియజేయబోతున్నారు? ప్రతి వర్క్షాప్కి కూడా మీరు ఎనర్జీ ట్రాన్స్ఫర్ అది చేస్తూ ఉంటారంటారు కదా, అంటే ముఖ్యంగా పింక్ మూన్ డే, అందులో దీని నుంచి 72 గంటల పాటు ప్రపంచం అంతా ఈ శక్తి ఉండబోతుందని చెప్తూ ఉన్నారు. ఈ 72 గంటల లోపే ఈ వర్క్షాప్ జరగబోతుంది కాబట్టి ఇది ఎంత శక్తివంతంగా ఉంటుంది? చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మనకి ఈరోజు పౌర్ణమి మెడిటేషన్ కూడా ఉంటుంది విరాట్. దీంట్లో నేను ఇప్పుడు చెప్పిన రిచువల్స్ ఇవి కాకుండా ఇంకా స్పెషల్ రిచువల్స్ కూడా వీళ్ళకు నేను చేయిస్తాను క్లాస్లో. మూన్ కింద మెడిటేషన్ చేస్తాం, మూన్ వాటర్ ప్రిపేర్ చేస్తాం, మన ఎనర్జీని కంప్లీట్గా షిఫ్ట్ చేసుకుంటాం, మన మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా మనము వ్యక్తపరుస్తాం అన్నమాట. వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా ఈ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎన్రోల్ చేసుకోండి. ఇక డెమో క్లాస్కి సంబంధించి అయితే కామెంట్స్ సెక్షన్ వచ్చిన గూగుల్ ఫామ్ని మీ డీటెయిల్స్తో ఫిల్ చేసినట్లయితే టీమ్ మీ దగ్గరికి కాల్ చేసి మరీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ విరాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.